మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో నవంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరిస్తుందంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదటిగా కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి కనుక మనం గమనించినట్లయితే లగ్నాధిపతి బుధుడు 3లో ఉన్నాడు కుజుడితో పాటు కలిసి. అలాగే లగ్నంలో నీచబడ్డ శుక్రుడు ఉంటూ 2వ తేదీ నుంచి నీచబడ్డ రవి దగ్గరికి వెళ్తున్నాడు. సో నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు సెకండ్ హౌస్కి. అలాగే 12th హౌస్లో కేతువు అండ్ 6వ స్థానంలో చంద్రుడు 1వ తేదీ 2వ తేదీ ఉంటాడు. మళ్ళీ 29, 30 తేదీలో అక్కడ చంద్రుడు రాహుతో పాటు కలిసి ఉంటాడు. అండ్ సప్తమంలో వక్రించిన శని, లాభంలో గురువు ఉంటూ 12వ తేదీ వక్రిస్తున్నాడు, ఆయన దశమంలోకి వెళ్తున్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితి మూలంగా వీళ్ళకి ఎటువంటి ఫలితాలు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహారం చేసుకోవాలనే అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. మొట్టమొదటిగా వీరికి ఎప్పుడైతే లగ్నాధిపతి 3లో ఉంటున్నాడో 10వ తేదీ వరకు, 10వ తేదీ నుంచి వక్రిస్తాడు మళ్ళీ. ఇది కొంచెం అన్నదమ్ముల మధ్యని అదొకటి. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు అక్కడ ఏమైనా కొన్ని క్లాజ్ పెడుతూ ఉంటారు, అది రేపు పొద్దున మనకి లిటిగేషన్స్ ఇచ్చేలాంటిది. అటువంటి విషయాల్లో 10వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ 3వ స్థానంలో కుజుడు సహజంగానే కొంచెం గొడవలకు కారకుడు, అన్నదమ్ములకు కారకుడు, సంతకానికి కారకుడు. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఒక్కొక్కసారి దూరంగా వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా వివాహం అనుకోని మళ్ళీ మిస్ అవ్వడం కానీ, అంటే ఈ సంబంధం వద్దులే ఇంకోటి చేసుకుందామని అనుకోండి, వీళ్ళకి వీళ్ళే డెసిషన్ తీసుకోవడం, లేకపోతే వీళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే వేరే వాళ్ళు కూడా కొంచెం అట్లాంటివి చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఈ చతుర్థాధిపతి చూడడానికి లాభంలో ఉన్నాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే 12వ తేదీకి వక్రిస్తున్నాడు. హోమ్ లోన్స్ అయితే లభిస్తాయి ఇక్కడ. కాకపోతే 1, 2, 29, 30 తేదీలు అక్కడేదో మనకి ఒకసారి చూడండి ఎలా ఉంటుందంటే, బ్యాంక్ వాళ్ళు ఇప్పిస్తున్నారంటే మరి వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి అని అంటారు. అసలు అదంతా కొన్నిసార్లు ఫ్రాడ్స్ కూడా జరుగుతుంటాయి. దీంట్లో ఏదో వేరే పేపర్లు పెట్టి ఇప్పించేస్తారు, మీకు 1 కోటి రూపాయలు వస్తుంది, ఆయనకు ఒక 5 లక్షలు ఇచ్చేసేయాలంట, అంటే ముందు డబ్బులు ఇచ్చేయాలంటారు, 1 లక్ష 2 లక్షల ముందు. అలాంటివి ఏమైనా మనీ ఇచ్చేటప్పుడు అప్పులకు సంబంధించిన విషయంలో 1, 2, 29, 30 మాత్రం జాగ్రత్తగా ఉండండి. అయితే 6వ స్థానంలో రాహు ఉండడము, కుజు వక్రించి వెనక్కి రావడం అనేటువంటిది ఒక రకంగా మంచిదే చెప్పాలంటే. అంటే ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి చాలా మంచిది. కానీ వివాహ సంబంధాలు ఏవైతే ఉంటాయో, వివాహ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అటువంటి విషయాల్లో మాత్రం దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం మాత్రం జరుగుతూ ఉంటుంది. అది కొంచెం చూసుకుంటుండాలి. అండ్ అలాగే చేస్తున్న ఉద్యోగంలో మార్పులు, 12వ తేదీ తర్వాత నుంచి కూడా ఉద్యోగంలో అభివృద్ధి, అలాగే ఏదైనా కోర్స్ చేసాం, ఆ కోర్సుకి తగ్గట్టుగా ఏదైనా కాస్త 12 తర్వాత నుంచి ఉద్యోగాలు రావడం, ఇటువంటివి బలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న కండిషన్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఇటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఎంత లేదన్నా 10వ తేదీ వరకు ఇంటి దగ్గర ఉండకుండా బయట తిరగడం ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. కాస్త వీళ్ళు ఫినాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవడము, సూర్యభగవాను చూస్తూ అర్ఘ్యం వదలడము, సూర్యభగవానుడికి ఒక చెంబులో వాటర్ తీసుకొని అందులో కొన్ని తెల్లటి పుష్పాలు వేసి పుష్పాలతో సైతం అర్ఘ్యం కనుక వదిలినట్లయితే కూడా ఊరికి బాగుంటుందని చెప్పొచ్చు మనం. అది ఏదైనా పూర్వీకుల తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఘర్షణ వాతావరణాన్ని ఇస్తుంది. అయితే వీళ్ళకి ఇంతకాలంగా కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నటువంటి స్ట్రెస్, ఎందుకంటే 2లో నీచబడ్డ రవి కదా, ఈ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు వెళ్తాడో, అంటే సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు. అది కాకుండా ఆ రవిని నీచభంగ రాజయోగం అంటే ఏంటి, దీనివల్ల కొంచెం విదేశీ మూలకంగా ధనయోగము, గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ వల్ల కొంతవరకు పెరిగి రేట్ రావడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద ధనం ఎవరైనా సంపాదించాలంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం వీరికి 12వ స్థానంలో ద్వాదశ స్థానము అంటారు, అక్కడ కేతు ఉన్నందుకు కొంచెం గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళడము, లేకపోతే ఉలవలు దానంగా ఇస్తూ ఉంటే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించింది ఏదైతే ఉందో అది కొంచెం బాగుంటుంది చెప్పాలంటే.
జీవితంలో ఇక మీద మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక క్లారిటీ వస్తుందంటారు. ఎటువైపు వెళ్తే మనం ధనం సంపాదించవచ్చు, ఎటువైపు వెళ్తే మనకు అభివృద్ధి వస్తుంది అనే ఒక క్లారిటీ వస్తుందంటారు. యా, ఖచ్చితంగా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ విషయంలో క్లారిటీ కావాలని ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు ధనము అనుకోండి, ధనంలో ధనాధిపతి వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏదైతే ఇప్పుడున్న గోచారంలో ఇప్పుడుండే కండిషన్లో రవి శుక్రులు ఉన్నారు. ఇందాక నేను చెప్పాను సూర్యభగవానుడికి తెల్లటి పుష్పాలతో అర్ఘ్యం వదలండి వాటర్లో వేసండి, అప్పుడు ఫైనాన్షియల్ క్లారిటీ పెరుగుతుంది. అలాగే అది మాటిమాటికి ఏదో గొడవలు అవుతున్నాయి, అప్పుడు మూడులో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవడము, అప్పుడు ఏమవుతుందంటే ఈ గొడవలు తగ్గి కొంచెం క్లారిటీ పెరుగుతుంది. అలాగే కొంతమందికి ఒక ఇల్లు తీసుకోవాలి కానీ ఆ క్లారిటీగా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దొరకట్లేదు, అలాంటప్పుడు దుర్గాదేవిని చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఈ గురువు ఎవరైతే ఉన్నారో చూడ్డానికి అక్కడ మనకి కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, కానీ ఆయన వక్రించినప్పుడు రాహు దృష్టి పడుతుంది మళ్ళీ దానికి కొంచెం మిథునంలోకి వెళ్తే కనుక. అందుకని దుర్గా ఆరాధన కనుక చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే ఒక ప్రదేశంలో ఒక స్థావరం ఏర్పాటు చేసుకో ఆ విషయంలో క్లారిటీ పెరుగుతుంది. అలా ఒక్కొక్క దానికి ఇప్పుడు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారు, సప్తమంలో శని వక్రించున్నాడు, సో కాలభైరవ అష్టకం చేసుకోవడము, లేదా అన్ని సంబంధాలు వస్తున్నాయండి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటుంటారు చాలామంది. అప్పుడు ఏం చేయాలంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ కరెక్టేనంటారు. ఈ టైంలో కొంచెం రిస్క్ ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళు నన్ను అడిగితే ఒక 2 months తర్వాత చేయడం మంచిది. 1 month మినిమం 1 month అయినా ఆగాలి. ఎందుకంటే ఇక్కడ గురువు ఆయన వక్రించడం ప్రారంభిస్తాడు 12వ తేదీ నుంచి, కానీ 12 తర్వాత నుంచి కొంత పాసిబిలిటీస్ వస్తాయి. కానీ 12 లోపల మాత్రం రియల్ ఎస్టేట్లో అందులో పర్టికులర్గా ఒక్కోసారి రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసేవాళ్ళు ఏదో వాళ్ళు సంతకం పెట్టారు కదా నేను అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి అన్నో తమ్ముడో ఇంకోరెవరో వస్తారు, నాది కూడా షేర్ ఉంది, మీరు అట్లా ఎట్లా అమ్ముతారు, మీరు అట్లా ఎట్లా కొనుక్కుంటారని ఇటువంటివి కొంత ఇబ్బందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైతులు కూడా ఈ పంట పొలాలకు అవి కొన్ని పడుతూ ఉంటాయి పురుగుల్లాగా, అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తెగులు అంటారు, అటువంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఉన్న ఉద్యోగాలు ఏదన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే కంపెనీ మారాలా వద్దా అని ఆలోచనలో ఉంటారు, వాళ్ళకి ఏదన్నా సజెషన్? ఏం లేదండి, కొంచెం 12వ తేదీ వరకు కనుక వీళ్ళు జాగ్రత్తగా ఉండగలిగితే, ఎందుకంటే కన్యా లగ్నానికి దశమానికి బుధుడు కారకుడు. ఈ బుధుడు కుజుడితో కలిసి ఉంటున్నాడు. ఎప్పుడైనా ఎనిమీ ప్లానెట్తో కనుక కలిసి ఉంటే అది ఇబ్బందిని ఇస్తుందండి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉన్నాము, మనకి ఇప్పుడు నాలుక ఉంది, ఐస్ క్రీమ్ తిని మీరు మాట్లాడడానికి ట్రై చేయండి, మాట్లాడారు సరిగ్గా క్లారిటీ రాదు. ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు ఎందుకు ఆ నాలిక అనే పదార్థానికి ఐస్ క్రీమ్ అనేది క్లారిటీ ఇవ్వనివ్వదు. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఈ దశమాధిపతి అంటే లగ్నానికి దశమానికి జీవుడు యొక్క వృత్తికి కారకుడైన బుధుడు కనుక కుజుడితో వెళ్ళి కనిపితే అది రివర్స్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. అప్పుడు దానివల్ల వాళ్ళు ఉద్యోగంలో ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళడము, వెళ్ళినా సరే ఏదో ఒక ఘర్షణ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది 10వ తేదీ నవంబర్ వరకు. 10 తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది, ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా పెరుగుతుంది. 10, 12 తర్వాత, ఎందుకంటే గురువు కూడా వక్రిస్తున్నాడు కాబట్టి శాలరీస్ పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి 12 తర్వాత. ఓకే, ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు దైవారాధన ఈ నెల వెళ్ళి బాగుంటాయండి? వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి, దుర్గా ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. వీరు కనుక ఇవి చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. గోవులకి 4 ఉండలుగా తయారు చేసి బెల్లాన్ని 4 ఉండలుగా చేసి తినిపించమనండి, ఖచ్చితంగా బాగుంటుంది. శత్రు భయం కూడా తగ్గుతుంది వీరికి. ఓకే, ఓవరాల్గా కన్యా రాశి వారి పరిస్థితి ఈ నవంబర్ నెల ఏ విధంగా ఉండబోతుందని చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.